హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ మిత్ర తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇది మన ఐసీటీ కాన్సెప్ట్ సిరీస్ పార్ట్ 3 వీడియో. ఈ సిరీస్‌లో మనం ఐసీటీ ట్రేడింగ్ మెథడ్‌ని స్టెప్ బై స్టెప్ లాజికల్ ఆర్డర్‌లో కంప్లీట్ క్లారిటీతో నేర్చుకుందాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్‌లో ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసాం. అవి చూడని వాళ్ళు ముందుగా ఆ వీడియోస్ చూసి ఈ పార్ట్ 3 వీడియో చూడండి. ఈ వీడియోలో మనం లిక్విడిటీ గ్రాఫ్, హై అండ్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, పవర్ ఆఫ్ 3, ఏఎండి మరియు టర్టిల్ సూప్ లాంటి ఇంపార్టెంట్ ఐసీటీ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా లిక్విడిటీ గ్రాఫ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. లిక్విడిటీ గ్రాఫ్ అంటే ప్రైస్ ప్రీవియస్ హై లేదా ప్రీవియస్ లోని కేవలం టచ్ ఆర్ స్వీప్ చేస్తుంది. కానీ స్ట్రాంగ్ కంటిన్యూషన్ లేదా ప్రాపర్ బ్రేక్‌డౌన్ కన్ఫర్మ్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఆపోజిట్ డైరెక్షన్‌కి రివర్స్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే బ్రేకౌట్‌లా కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అది ఫాల్స్ మూవ్ మాత్రమే. ప్రీవియస్ హై పైన బై స్టాప్ ఆర్డర్స్, ప్రీవియస్ లో కింద సెల్ స్టాప్ ఆర్డర్స్ క్లస్టర్‌గా ఉంటాయి. మార్కెట్ ఎఫిషియెంట్‌గా మూవ్ అవ్వాలంటే ఈ లిక్విడిటీని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రైస్ ఒకసారి హై పైకి లేదా లో కిందకి పోక్ చేసి లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఈ సేమ్ కాన్సెప్ట్‌ని ట్రేడింగ్ వరల్డ్‌లో బుల్ ట్రాప్ మరియు బేర్ ట్రాప్‌గా కూడా పిలుస్తారు. బుల్ ట్రాప్‌లో బయర్స్‌కి బ్రేక్‌ఔట్ ఇల్యూషన్ వస్తుంది. కానీ ప్రైస్ డౌన్ సైడ్‌కి రివర్స్ అవుతుంది. బేర్ ట్రాప్‌లో సెల్లర్స్ బ్రేక్ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ప్రైస్ అప్ సైడ్‌కి మూవ్ అవుతుంది. వాలటైల్ మార్కెట్స్‌లో ఇలాంటి ట్రాప్స్ చాలా కామన్‌గా కనిపిస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టాక్ ప్రీవియస్ హై 500 అనుకుందాం. ప్రైస్ 502 వరకు స్పైక్ అయ్యి బ్రేక్‌ఔట్ అనిపించి వెంటనే 480 వరకు డ్రాప్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ లిక్విడిటీ గ్రాఫ్ ఎగ్జాంపుల్. 500 పైన ఉన్న బై స్టాప్ ఆర్డర్స్ ట్రిగ్గర్ అయ్యాయి. లిక్విడిటీ కలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత ప్రైస్ రివర్స్ అయ్యింది. కాబట్టి ప్రతి హై బ్రేక్‌ని బుల్లిష్ బ్రేక్‌ఔట్‌గా, ప్రతి లో బ్రేక్‌ని బేరిష్ బ్రేక్‌ఔట్‌గా అనుకోవద్దు. కాంటెక్స్ట్‌తో పాటు లిక్విడిటీ లాజిక్ అర్థమైతే ఫాల్స్ బ్రేక్‌ఔట్స్ అవాయిడ్ చేసి బెటర్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఐసీటీ లాంగ్వేజ్‌లో ఒక స్ట్రాంగ్, అగ్రెసివ్ ప్రైస్ మూవ్. ఒక క్యాండిల్‌తో అయినా లేదా మల్టిపుల్ క్యాండిల్స్‌తో అయినా ప్రీవియస్ హై లేదా ప్రీవియస్ లోని డిసెసివ్‌లీ బ్రేక్ చేయడం. సాధారణంగా ఈ మూవ్‌లో క్యాండిల్స్ పెద్దగా ఉంటాయి. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. హెసిటేషన్ తక్కువగా ఉంటుంది. ఐసీటీ టెర్మినాలజీలో దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. కానీ సింపుల్‌గా చెప్పాలంటే ఇది వాలటిలిటీ సడన్‌లీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే బ్రేక్‌ఔట్. డేటా బేస్డ్‌గా చూస్తే లాజిక్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే దాన్ని బుల్లిష్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అలాగే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తే అది బేరిష్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఎగ్జాంపుల్‌గా నిఫ్టీ ఇండెక్స్‌లో సడన్‌గా 200 పాయింట్స్ అప్ మూవ్. స్ట్రాంగ్ క్యాండిల్స్‌తో పాటు వాల్యూమ్ కూడా స్పైక్ అయితే అది క్లియర్ డిస్ప్లేస్మెంట్. ఇలాంటి మూవ్స్ మార్కెట్‌లో న్యూ ఇన్ఫర్మేషన్, స్ట్రాంగ్ పార్టిసిపేషన్ లేదా ఆర్డర్ ఇంబాలెన్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే డిస్ప్లేస్మెంట్ చాలాసార్లు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్‌కి ఫస్ట్ క్లూగా పనిచేస్తుంది. డిస్ప్లేస్మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. టెక్నికల్ అనాలిసిస్‌లో దీన్నే వాలటిలిటీ బ్రేక్‌ఔట్ అని పిలిచేవారు. డెకేడ్స్ నుంచి ట్రేడర్స్ ఇదే లాజిక్‌ని యూజ్ చేస్తున్నారు. వాలటిలిటీ ఎక్స్‌పాండ్ అయినప్పుడు ప్రైస్ స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అంటే మ్యాజిక్ క్యాండిల్ కాదు. అది మార్కెట్‌లో మొమెంటమ్ మరియు పార్టిసిపేషన్ సడన్‌లీ పెరుగుతుందని చూపించే విజువల్ ఎవిడెన్స్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అండ్ హై రెసిస్టెన్స్ లిక్విడిటీ. ఇవి ఐసీటీలో లిక్విడిటీ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ చాలా పాతది. డౌ థియరీలోనే ఇది క్లియర్‌గా డిఫైన్ చేశారు. లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అంటే ఫెయిల్యూర్ స్వింగ్. అప్ ట్రెండ్‌లో నార్మల్లీ హయ్యర్ హై, లోవర్ లో సీక్వెన్స్ ఉండాలి. కానీ ఒక స్టేజ్‌లో ప్రైస్ హయ్యర్ హై చేసిన తర్వాత నెక్స్ట్ స్వింగ్‌లో లోవర్ హై మరియు ఆ తర్వాత లోవర్ లో వస్తే అది ట్రెండ్ వీక్ అవుతున్న ఫస్ట్ సిగ్నల్. అంటే ప్రైస్‌కి అప్ సైడ్‌లో రెసిస్టెన్స్ పెరిగింది. డౌన్ సైడ్‌కి మూవ్ అవ్వడం ఈజియర్ అవుతుంది. ఇంకొకటి హై రెసిస్టెన్స్ లిక్విడిటీ. దీన్నే డౌ థియరీలో నాన్ ఫెయిల్యూర్ స్వింగ్ అంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రైస్ హైయర్ హై చేసిన వెంటనే ప్రీవియస్ లోని బ్రేక్ చేసి లోవర్ లో క్రియేట్ చేస్తుంది. ఇది డైరెక్ట్‌గా ట్రెండ్ చేంజ్ ఇండికేషన్. చార్లెస్ డౌ లేట్ 19థ్ సెంచరీలోనే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే మార్కెట్ స్ట్రక్చర్ తప్పనిసరిగా డ్యామేజ్ అవ్వాలి. హయ్యర్ హైస్, లోవర్ లోస్ స్ట్రక్చర్ ఇంటాక్ట్‌గా ఉన్నంత వరకు ట్రెండ్ చేంజ్ కన్ఫర్మ్ కాదు.
రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఒక స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉంది అనుకుందాం. ఫస్ట్ హై 100, పుల్ బ్యాక్ లో 90, నెక్స్ట్ హై 105. ఇంతవరకు ట్రెండ్ హెల్తీ. కానీ నెక్స్ట్ పుల్ బ్యాక్ 90 కంటే కిందకి వచ్చి 85 లో క్రియేట్ చేస్తే ఇది క్లియర్ హై రెసిస్టెన్స్ లిక్విడిటీ ఆర్ నాన్ ఫెయిల్యూర్ స్వింగ్. ట్రెండ్ అప్ సైడ్‌లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. డౌన్ సైడ్ మూవ్ ఈజీ అవుతుంది. ఇది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని గ్యారంటీ కాదు. కానీ ట్రెండ్ చేంజ్ ప్రాబబిలిటీ డ్రామాటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రక్చర్ లాంగ్వేజ్ అర్థమైతే ఐసీటీ కాన్సెప్ట్ చాలా లాజిక్‌గా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ పవర్ ఆఫ్ 3 ఏఎండి అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఐసీటీ ఫ్రేమ్‌వర్క్‌లో ఇది మార్కెట్ మూవ్ అయ్యే బేసిక్ సైకిల్‌గా చెప్తారు. ముందుగా అక్యుములేషన్. ఇక్కడ ప్రైస్ ఎక్కువగా సైడ్ వేస్‌లో ఉంటుంది. వాల్యూమ్ కూడా రిలేటివ్‌లీ లోగా ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ క్వైట్‌లీ పొజిషన్స్ బిల్డ్ చేస్తారు. మార్కెట్‌కి క్లారిటీ ఉండదు. తర్వాత మానిప్యులేషన్ ఫేజ్ వస్తుంది. ఇది ఒక ఫేక్ మూవ్ ఆర్ ఫాల్స్ బ్రేక్‌ఔట్. అప్ ట్రెండ్ ముందు వస్తే దీన్ని స్ప్రింగ్ బేర్ ట్రాప్ అంటారు. ప్రైస్ కిందకి బ్రేక్ అయినట్లు చూపించి సెల్లర్స్‌ని ట్రాప్ చేస్తుంది. డౌన్ ట్రెండ్ ముందు వస్తే అప్ థ్రస్ట్ బుల్ ట్రాప్ పైకి బ్రేక్అవుట్ ఇచ్చినట్లు చేసి బయర్స్ని ట్రాప్ చేస్తుంది. ఇది ఇంటెన్షనల్ ట్రిక్ అనుకోవాల్సిన అవసరం లేదు. లిక్విడిటీ గ్రాప్ వల్ల నేచురల్లీ జరుగుతుంది. చివరగా డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ప్రైస్ మళ్ళీ సైడ్ వేస్గా కనిపిస్తుంది, కానీ వాల్యూమ్ హైగా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ తమ పొజిషన్స్ అన్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ స్టార్ట్ అవుతుంది. డేటాను అబ్జర్వ్ చేస్తే ఇది ఇంకా క్లియర్గా అవుతుంది. అక్యుములేషన్ ఫేజ్లో ప్రైస్ టైట్ రేంజ్లో మూవ్ అవుతుంది. వాల్యూమ్ జనరల్లీ లోగా ఉంటుంది. మ్యానిపులేషన్ ఫేజ్లో సడన్ ఫేక్ బ్రేక్అవుట్ లేదా ఫేక్ బ్రేక్డౌన్ వస్తుంది. రిటైల్ ట్రేడర్స్ ట్రిగ్గర్ అవుతారు. స్టాప్స్ హిట్ అవుతాయి. ఆ తర్వాత ట్రూ మూవ్ స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో అగైన్ ప్రైస్ సైడ్ వేస్గా ఉంటుంది, కానీ ఇక్కడ వాల్యూమ్ కంపారిటివ్లీ హైగా ఉంటుంది. బికాస్ లార్జ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఆఫ్లోడ్ చేస్తారు. సైడ్ వేస్ ప్లస్ హై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ట్రిబ్యూషన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టాక్ 200 to 220 రేంజ్లో చాలా కాలం సైడ్ వేస్గా మూవ్ అవుతుంది. ఇది అక్యుములేషన్. సడన్లీ ప్రైస్ 190కి ఫేక్ బ్రేక్ డౌన్ ఇస్తుంది. ప్యానిక్ సెల్లింగ్, స్టాప్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఇది మ్యానిపులేషన్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ స్టాక్ స్ట్రాంగ్ మూవ్తో 300 వరకు వెళ్తుంది. ట్రెండ్ ఇట్ సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ట్రెండ్ మ్యానిపులేషన్ తర్వాత వస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏఎండి అనేది మ్యాజిక్ టర్మ్‌లో కాదు. ఇది మార్కెట్ సైకాలజీ ప్లస్ వాల్యూమ్ బిహేవియర్‌ని లాజికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేసే క్లాసిక్ సైకిల్. చివరిగా మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ టర్టిల్ సూప్. ఇది ఒక ప్యూర్ కాంట్రేరియన్ సెటప్. బేసిక్ ఐడియా చాలా సింపుల్. ఓల్డ్ లోస్ కింద బై చేయడం, ఓల్డ్ హైస్ పైన సెల్ చేయడం. అంటే బ్రేక్అవుట్‌ని చేజ్ చేయడం కాదు, ఫాల్స్ బ్రేక్అవుట్‌ని క్యాపిటలైజ్ చేయడం. 1990స్‌లో లారీ కనోర్స్ మరియు లిండా రస్కే తమ బుక్స్‌లో ఈ సెటప్‌కి టర్టిల్ సూప్ అని నేమ్ కాయిన్ చేశారు. ఈ కాన్సెప్ట్ వెనుక లాజిక్ ఏంటంటే, టర్టిల్ ట్రేడర్స్ ట్రెండ్ ఫాలోయింగ్ రూల్స్ ఫాలో అయ్యేవారు. వాళ్ళు ఓల్డ్ హైస్ బ్రేక్ అయితే బై, ఓల్డ్ లోస్ బ్రేక్ అయితే సెల్ చేస్తారు. టర్టిల్ సూప్ సెటప్ ఎగ్జాక్ట్లీ ఈ ట్రేడర్స్ని ట్రాప్ చేయడానికి డిజైన్ చేయబడింది. మార్కెట్ బ్రీఫ్లీ ఓల్డ్ హై ఆర్ లో బ్రేక్ చేస్తుంది. ట్రెండ్ కంటిన్యూషన్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. టర్టిల్స్ ఎంటర్ అవుతారు, కానీ ప్రైస్ ఇమీడియట్లీ రివర్స్ అవుతుంది. రిజల్ట్ స్టాప్ లాసెస్ హిట్, ఆపోజిట్ సైడ్ స్ట్రాంగ్ మూవ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓల్డ్ లోస్ కింద ఫేక్ బ్రేక్ డౌన్ అంటే బియర్ ట్రాప్, ఓల్డ్ హైస్ పైన ఫేక్ బ్రేక్అవుట్ అంటే బుల్ ట్రాప్. టర్టిల్ సూప్ బేసికల్లీ ఈ బియర్ ట్రాప్, బుల్ ట్రాప్ ఐడియాస్ని మోడర్న్ ట్రేడింగ్ రూల్స్కి అడాప్ట్ చేసిన వెర్షన్ మాత్రమే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టాక్కి ఓల్డ్ లో 50, ప్రైస్ బ్రీఫ్లీ 49కి డిప్ అవుతుంది. బ్రేక్ డౌన్ అనిపిస్తుంది. సెల్లర్స్ ఎంటర్ అవుతారు. బట్ ఇమ్మీడియట్లీ ప్రైస్ రివర్స్ అయ్యి 60 వరకు ర్యాలీ అవుతుంది. ఇది క్లాసిక్ టర్టిల్ సూప్ బై. సేమ్ వే ఓల్డ్ హై పైన బ్రేక్అవుట్ ఇచ్చి ఇమ్మీడియట్లీ రివర్స్ వస్తే టర్టిల్ సూప్ సెల్. ఇలాంటి సెటప్స్ మోస్ట్లీ హై ప్రాబబిలిటీ రివర్సెస్ దగ్గర కనిపిస్తాయి, ఎస్పెషల్లీ క్రౌడెడ్ లెవెల్స్ వద్ద. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా పాతవి, కానీ చాలా పవర్ఫుల్. ఓల్డ్ టైమ్స్లో అల్గారిథమ్స్, హెచ్ఎఫ్టి, కంప్యూటర్స్ ఏమీ లేవు. అయినా ఈ లాజిక్ ఇప్పటికీ వర్క్ అవుతుంది. రీజన్ సింపుల్. హ్యూమన్ సైకాలజీ మారలేదు. ఫియర్, గ్రీడ్, ట్రాప్స్ సేమ్. ఈ పాయింట్ ఇగ్నోర్ చేయకండి. ఆల్వేస్ డేటాతో బ్యాక్ టెస్ట్ చేయండి.
ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. వన్ సెటప్ మీద బ్లైండ్ ఫెయిత్ పెట్టకండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆర్డర్ బ్లాక్స్ అండ్ వేరియంట్స్ వైపు డీప్గా వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్ ఇన్ ద మార్కెట్.